మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీలు టీల దగ్గర టిఫిన్లు చేసారా? నిన్నటి వీడియో అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పూర్ణాలు చేశాను కదా, ఆ పూర్ణాలు కొద్దిగా ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఈ బాక్స్ని ఇదిగోండి మీ అందరూ చాలా బాగుందని చెప్తున్నారుగా బుట్ట, ఆ బుట్టలో పెట్టుకొని వెళ్తున్నాను. ఒకప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశానండి ఇలాంటి బుట్టలు వైర్తో అల్లేవాళ్ళు ఏం చేస్తారంటే వైర్ తెచ్చుకుంటే మేము అల్లి పెడతాం, ఇంతకి బుట్ట 20 రూపాయలని 10 రూపాయలని అట్లా చెప్పి అల్లేవాళ్ళు అనమాట. అప్పట్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ బుట్టలు. ఇక దాన్ని నేను హ్యాండ్ బ్యాగ్ లెక్క అట్లా పెట్టుకొని నవ్వుతున్నాను, నాకు నేనే నవ్వుతున్నాను. ఎందుకంటే నాకు హ్యాండ్ బ్యాగ్ అలవాటు లేదు, ఏదో సరదాగా అలా పెట్టేసుకున్నాను. వెళ్ళేటప్పుడు నాన్నకి టీలో బ్రెడ్ తింటాం అంటే చాలా ఇష్టం, అందుకనే బేకరీ దగ్గర ఆగి బ్రెడ్ అను బన్నులు తీసుకున్నానండి. అరటిపళ్ళు కూడా నాన్నకి బాగా ఇష్టం, పెరుగన్నంలో తింటాడు. కానీ నిన్న పండగ సందర్భం వల్ల ఏమో కానీ అరటిపళ్ళు అన్నీ అయిపోయి లాస్ట్ కాయలు, చిన్న చిన్ని కాయలు, బాగలేని కాయలు మాత్రమే ఉన్నాయి. అందుకని అరటిపళ్ళు వచ్చేసామండి. ఇక రాగానే నాన్న కట్టిన మామిడి తోరణాలు చూసి మాకిద్దరు కనిపించింది. మేమేదో కొద్దిగా ఆ గేటు దగ్గరే చిన్న తోరణం కట్టినాం. అదే నాన్న అయితే చక్కగా ఇంటి మొత్తానికి కట్టిండు అనుకున్నా. ఇంకోటి నవ్వే విషయం ఏంటంటే మా వారు అంటున్నారు, బావా నాకు నేను తీస్తా ఇస్తాను అంటున్నారు. మా నాన్న అంటే నాకే కనపడలేదు, మీకు కనపడిద్దా అంటున్నారు. అంటే నాన్న పెద్ద వయసు, మళ్ళీ వారిని అంటున్నారు, మళ్ళీ నానే కళ్ళజోడు పెట్టుకొని తీస్తాడు, మళ్ళీ ఆయన గారిని అంటున్నారు మీకు కనపడిద్దా అని. ఇక అమ్మ ఏమో గుడి దగ్గర పువ్వులు తీసుకొచ్చింది, ఆ పువ్వులు తీసుకొచ్చి నాకు ఇస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి మేము 2 గంటలప్పుడు వెళ్ళామండి. ఎందుకు వెళ్ళామంటే నేను మొన్న ఫోన్ చేశా, అమ్మ శ్రీరామనవమికి మీరిద్దరు ఇక్కడికి రండి, ఇక్కడే చేసుకుందాం పండగ అన్న. అమ్మ అంది కదా, అమ్మ మేము రాములే అమ్మ, ఈ ఎండకు రాలేకపోతున్నా, నాన్న అయితే వస్తాడు కానీ నేనైతే రాలేను అంది. ఇక నేనన్నా నాన్న ఒక్కడే వస్తే నిన్ను చూసినట్టు ఉండదు కదా, మేమే ఏదో ఒక టైంలో వచ్చి కొద్దిసేపు ఉండి వస్తాంలే అమ్మ అన్న. సరే అంది. అయితే మాకు ఈ పులిహోర తిని, పూర్ణాలు తిని, పానకం తాగి పొట్ట టైట్గా ఉంది, అసలు అన్నం తినాలనే అనుకోలేదు. కానీ మేము 2 వెళ్ళాము. ఇక అమ్మ ఏంటంటే ఇక పులిహోరకే కడుపు నిండిపోద్ది, అన్నం తినకోకుండా ఎలా ఉంటారు అని అన్నం అప్పటికప్పుడు అన్నం వండింది. అంటే పొద్దున్నే పప్పు చేసి మేము వెళ్ళిన తర్వాత అన్నం కుక్కర్లో పెట్టేసింది. అయితే నాన్న కూడా ఇంటి దగ్గర పులిహోర తిండు, గుడి దగ్గర పులిహోర తిండు, పానకం తాగి తను కూడా నాకు అన్నం వద్దు అని అంటే అప్పుడు మమ్మల్ని చూసి అమ్మ అన్నం వండేసింది కదా, ఇక అందుకని మా వారు, నాన్న, అమ్మ అన్నం తిన్నారు. అయితే నేను అప్పుడు తినలేదు కానీ తర్వాత ఎప్పటికో తిన్నాలేండి, నేను కూడా పప్పుతో అన్నం తిన్నా. అమ్మ చేసే పప్పు అంటే చాలా ఇష్టం, అందుకని నేను తర్వాత తిన్నా. కానీ ఈ మధ్యలో మాత్రం నేను అన్నం తినలేదని నాన్న బొప్పాయికాయ కోసి ఇచ్చిండు, మంచిగా వండింది పండు, అప్పటికప్పుడే కోసి, అంటే చెట్టు నుంచి కోసి ముక్కలు కోసి ఇచ్చిండు అనమాట. ఇక మనం ఎప్పుడొచ్చినా ముందు ఈ పెరల్లోకి వెళ్ళాలి కదా, మీలో కూడా చాలామందికి ఇష్టం నానబడినిచ్చే కూరగాయల మొక్కలు కానీ అరటి మొక్కలు కానీ బాగా ఇష్టం కదా, అందుకే ఒక వీడియో తీసుకుందామని వచ్చేసి నేను సొరకాయలు, దోసకాయలు కోసుకుందాం అనుకుంటూ నేను వస్తే అమ్మ నాకంటే ముందే వచ్చేసింది. నేను కోస్తా, నీకేడ కనపడతాయి ఆ గడ్డిలో సొరకాయలు దోసకాయలు, నేను కోస్తా కానీ కొడవలు పట్టుకొని వచ్చింది, ఒక సొరకాయ కోసింది. ఈ సొరకాయలు ఏమో పొడవు సొరకాయలండి, నాన్న ఇత్తనాల కోసం వీటిని ఉంచిండు. ఎంత పొడవు ఉన్నాయో, ఎంత లావు ఉన్నాయో అసలు చూడండి. అవి నెక్స్ట్ ఇయర్ పెట్టడానికి ఇత్తనాల కోసం వాటిని అట్లు ఉంచిండు. ఇక దోసకాయలు కూడా దొరికినాయిలేండి, అటు ఇటుగా 2 కేజీల దాకా దొరికినాయి. కాకపోతే అక్కడొకటి చేదులు కూడా ఉంటున్నాయి. ఇక్కడికేమో టమాటాల కోసం వచ్చాము. టమాటాలు కూడా మంచిగా ఉన్నాయి, అటు ఇటుగా 3-4 కేజీలు ఉన్నాయి. కానీ ఎందుకు ఎక్కువ కోసుకెళ్ళటం అని నేనైతే 1 కేజీ సుమారే కోసుకున్నా. అయితే ఎక్కువ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే షాప్ ఉంది, మేమైతే బడ్డీ కొట్టు అంటాము, ఆ కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేసిద్ది అనమాట. ఉట్టిగేం కాదులేండి, కేజీ మార్కెట్లో ఎంత రేటు ఉంటుందో అంత డబ్బులు ఇస్తారనమాట. ఏ టీ పొడవు పంచదారో తీసుకొస్తుంటుంది అప్పుడప్పుడు ఇలా ఈ కాయలు అక్కడ కొట్టు దగ్గర ఇచ్చేసి. ఏదో పాలకు నీళ్ళు తోడంటారు కదా, అట్లే వాళ్ళ ఖర్చులకి దేనికో దానికి వస్తాయి. ఎక్కువ ఉంటేనే అట్లా కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చింది. వంకాయలు, కాకరకాయలు లాంటివి అయితే ఎవరికి ఎక్కువగా ఇయ్యదు కానీ తక్కువ ఉంటాయి కదా. ఈ సొరకాయలు, టమాటాలు ఇలాంటివి మాత్రం తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేసిద్ది పిలిచి. సొరకాయలు అయితే మరి అసలు ఎంతమంది సొరకాయలు తింటారో, నాన్న పండించిన కాయలు
చాలామంది వచ్చి తీసుకెళ్తారు. మొన్నటి వరకు కూడా డాబా పైన సొరకాయలు కాసినాయండి. అవి గుండ్రటి సొరకాయలే. అటు ఇటుగా 500-600 కాయలు కాసి ఉంటాయండి. అన్ని కాయలు కాసినాయి. ఇంకా మీకు ఇంతకుముందు చూపించాను వీడియోలో అరటి గెల. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అనమాట. ఎప్పుడు పండిద్దా అని వచ్చినప్పుడల్లా దానికి దగ్గరికి వెళ్ళి చూస్తుంటాను. ఇంకా తోటకూర కూడా చాలా ఉంది. మేమేమో ఎక్కువ తోటకూర తినాం, ఎందుకంటే మా వారికి తోటకూర ఎక్కువ పడదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే తోటకూర చేస్తా కాబట్టి తోటకూర అయితే కోయలేదు. టమాటాలు, దోసకాయలు, సొరకాయ మాత్రమే కూసాను. ఇక్కడ నాన్న సెల్ఫీ వీడియో అండి. నాకెళ్ళి చూస్తాడేమని చూస్తుంటే ఆ చెట్లకి వెళ్ళి చూస్తుండు, అది చెప్తుండు, ఇది చెప్తుండు. ఎక్కడో మామిడి మొక్కలు చూసిండంటే ఇప్పుడు మామిడి మొక్కలు తీసుకొచ్చి పెరల్లో వేయాలంట, పెంచాలంట, అది చెప్తుండ అనమాట. ఎక్కడో కాదు, ఇక్కడ తిరువూరు దగ్గర పాలకేంద్రం లక్ష్మీపురం అని ఉంటుంది, అక్కడ ఉన్నాయంట మామిడి మొక్కలు. అంటే ఎక్కువ మాకెళ్ళి ఇక్కడ ఎట్లా అంటే అశ్వారావుపేట అవతలకి వెళ్ళి పండ్ల మొక్కలు, మామిడి మొక్కలు ఇలాంటివి తీసుకొస్తుంటారు. అంత దూరం ఎందుకు, మనకు దగ్గరలో ఇక్కడ పాలకేంద్రం లక్ష్మీపురం దగ్గర మామిడి మొక్కలు ఉన్నాయని ఎవరో చెప్పారంట. అదే చెప్తుండు. అక్కడికి వెళ్ళి మామిడి మొక్కలు తేవాలరా అని చెప్తున్నాడు. ఇక ఈ కొబ్బరి మొక్క చూసారా, సారీ ఇది కొబ్బరి మొక్క కాదు, చెట్టు, పెద్ద చెట్టు. ఈ ఊరికి ఎన్ని సంవత్సరాలు, ఈ కొబ్బరి చెట్టుకి అన్ని సంవత్సరాలు అంటండి. ఒకప్పుడు ఈ ఊరికి కొంచెం దూరంగా పాతూరు అని ఉండేది, గుట్టపాడే. కాకపోతే అక్కడ నీళ్ళు కొరత బాగా రావడం వల్ల ఇక్కడ బాయిలు తవ్వి అందరూ కూడా ఈ ఊరిలోకి వచ్చి ఇల్లు కట్టుకున్నారంట. ఈ ఊరు నిర్మించినప్పుడు ఆ కొబ్బరి చెట్టు వేసారంట. అంటే ఆ ఊరికి ఎన్ని సంవత్సరాలు, ఆ కొబ్బరి చెట్టుకి అన్ని సంవత్సరాలు. ఇక మిగతా కొబ్బరి చెట్లు అన్నీ కూడా నాన్న కొబ్బరికాయలతో మొక్కలు మొలిపించినవే. చాలా కాయలు కాస్తాయి, బోండాలకు అమ్ముతారు, అలాగే దేవుడి దగ్గర కొట్టుకోవటానికి కాయలు లెక్క అమ్ముతారు. ఇంకా కూరగాయలు కోసుకొని ఇంట్లోకి వచ్చాము. అమ్మేమో ఇంటి ముందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పువ్వులు కోస్తుంది. చూడండి, సన్నజాజులు పువ్వులు కోస్తుంది. డాబా పైన ఉంటే నా కోసమే కోస్తుంది. ఏ రోజున కూడా ఆ తీగ చక్కగా పూలు కోస్తుంది. మొగ్గలు ఎవరో ఒకళ్ళు కోసుకెళ్తారు. ఈరోజేమో అమ్మ వెళ్తే అక్క వాళ్ళ కోడలు అమ్మ కలిసి పూలు కోస్తున్నారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కనకాంబరాలు చాలా ఉండేవి, కానీ పండగ సందర్భంగా కనకాంబరాలు, మందారం పూలు, నూరువరాల పూలు మొత్తం కోసుకెళ్ళారు. అసలు ఒక్క పువ్వు కూడా కనిపించట్లేదు. ఇక అక్కడే సన్నజాజులు, కనకాంబరాలు కూడా కోసుకొచ్చింది అమ్మ. అమ్మ అక్కడ పూలు కోస్తుంది కదా, నేనేమో ఇల్లు ఉడుస్తున్నాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ ముఖ్యంగా 2 పనులు కంపల్సరీగా చేస్తానండి. ఏంటంటే ఒకటేమో వంట చేయటం, ఇంకోటేమో ఇల్లు ఉడిసి కసువు వడటం. ఇది మాత్రం కంపల్సరీగా చేస్తాను. ఊర్లోకి మొక్కజొన్న కంకులు వస్తే తీసుకొని ఉడకబెట్టింది, ఉప్పేసి ఉడకబెట్టింది అమ్మ. నాకు లేత మొక్కజొన్న కంకులు ఉడకబెట్టినా కాల్చినా కానీ తినడం అంటే భలే ఇష్టం. అందులోనూ స్వీట్ కార్న్ అంటే ఇంకా ఇష్టం. ఈ స్వీట్ కార్న్ కాదులేండి, మామూలు మొక్కజొన్నే. అదేంటోనండి, పుట్టింటికి పోతే ఏదో ఒకటి తింటానే ఉంటాం. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి. మరి ఎక్కడి నుంచి వచ్చిద్దో ఆ ఆకలో తెలియదు, లేకపోతే పుట్టింటికి వస్తే ఎక్కువ పని లేకుండా ఖాళీకి కూర్చుంటాం కదా, ఖాళీకి కూర్చున్నప్పుడు ఏమి తోసకు తినాలనిపిస్తుందో తెలియదు, కానీ ఏదో ఒకటైతే తింటూనే ఉంటాం. ఇక అమ్మ పూలు కోసుకొచ్చింది కదా, అమ్మ పూలు అందిస్తుంటే నేను మాల. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ చెయ్యి కనపడుతుంది కదా, నేను ఇక్కడ ఫోన్ పెట్టాను, కానీ తనకు తెలియదు ఆడ ఫోన్ ఉంది, వీడియో తీస్తారు, ఇట్లా తీస్తారు అన్న సంగతి తెలియదు. ఈవిడ రోజు వస్తారండి అమ్మ దగ్గరికి. వచ్చి ఒక అర్ధగంట అయినా కూర్చొని మాట్లాడి వెళ్తుంటారు. ఈవిడనే కాదు, చాలామంది పెద్దవాళ్ళు వచ్చి అమ్మ దగ్గర కొద్దిసేపు అయినా కూర్చొని మాట్లాడి వెళ్తారు. అమ్మ కంటే చాలా పెద్దవాళ్ళు. పల్లెటూరులో ఉంటే భలేగా వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఇళ్ళకి వచ్చి వ్యవహారాలు చేయటం, అలాగే ఇంటి ముందు దిమ్మల మీద కూర్చొని, అదే దిమ్మెలంటే గద్దె, ఇంటి ముందు గద్దె కడతారు కదా, వాటి మీద కూర్చొని కబుర్లు ఆడటం, ఇంట్లో ఏదైనా వంట చేసుకుంటే గోడ అవతలకి యువతలకి గిన్నెల ద్వారా ఇచ్చి పుచ్చుకోవటం, ఇలాంటివి బాగుంటాయి కదా. అప్పుడప్పుడు గొడవలు కూడా అయితేలేండి, అవి ఇంకా బాగుంటాయి. ఏది గొడవలు పడే వాళ్ళకంటే పక్క నుండి చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇక మధ్యాహ్నం వచ్చాం, చీకటి పడింది, ఇంటికి బయలుదేరి. వచ్చేటప్పుడు ఏమో చిన్న సంచి పట్టుకొని వచ్చానా, పోయేటప్పుడు పెద్ద సంచిలో చదువుతున్నాను. చూడండి, ఇందులో కూరగాయలు, చింతపండు. చెప్పాను కదా అమ్మ వాళ్ళకి మాకు సరిపోను 10 కేజీలు చింతపండు తీసుకున్నాను, ఇత్తు తీస్తున్నాను అని చెప్పాను కదా. అదే కాకుండా ఇక్కడ ఊర్లో
తక్కువ రేటుకి మంచి చింతపండు వచ్చిందంట. అందుకని ఇంకొంచెం తీసుకుంది అమ్మ. మేము వచ్చేసరికి విత్తనాలు తీస్తున్నారు కదా, అప్పటికి చాలా వరకు మిగిలింది నేను తీసుకెళ్తాలే అని ఇక సంచిలో పెట్టేసుకొని కూరగాయలు కూడా పెట్టేసుకున్నా. పెద్దనాన్న కేంద్రం కాడ పాలు వేయటానికి, పెద్దనాన్న మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే పాలు వేయటానికి వచ్చి మాకు లీటర్ పాలు అయినా పోసి వెళ్తుంటాడు. ఈసారి తీసుకెళ్ళలేదని గోల్ చేసిండు. నేనే వద్దన్నా. ప్రతిసారి ఎందుకులే పెద్దనాన్న, ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము తీసుకెళ్తాంలే బయలుదేరాము. ఇదండి వీడియో. పండగ రోజు అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా గడిచింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.